ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చేరివచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనములు శుభములు తెలియపరచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన ద్వారా అందరూ తల్ల వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ శ్రేష్టమైన బలమైన నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖనమును చదువుకొనుటకు తండ్రి, మీ నామమున ప్రార్థించుకొనుటకు దేవా, మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చినటువంటి నాయన సేవకులను, విశ్వాసులను, పిల్లలను దీవించి ఆశీర్వదించి శుభములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సమయంలో ప్రారంభించుకొని పోవచ్చుండగా ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా మీ నామమునకు మహిమ కలిగినట్లుగాను, మీ దగ్గర మేము కనికరింపబడినట్లుగాను మాకు కావలసిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి అంతరాయం కలగకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి మీ యొక్క కుమారులు నాయన సేవకులు దేవకిరణ్ గారిని బట్టి, అనేలిని బట్టి మీ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, సమస్తము మీ మహిమ కొరకు జరిగించుకొనమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా సుజయ్ చక్రవర్తి గారి సతీమణి గారు రెండవ కీర్తనగా పాడి వినిపిస్తారు. వందనాలయ్య. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా వందనాలు. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. షారోను పుష్పమా శూలం మీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి. షారోను పుష్పమా శూలం మీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి. వధువు సంగమా ప్రేమకు ప్రతిరూపమా, వధువు సంగమా ప్రేమకు ప్రతిరూపమా, ప్రేమకు ప్రతిరూపమా. షారోను పుష్పమా శూలం మీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి. ప్యూహిత సైన్య సమభీకర రూపిణి నీవే ప్రాణేశ్వరి. ఊహగానాలు నీ రూపమై ఉర్రూతలాడెను నీ రాజులో, ఊహగానాలు నీ రూపమై ఉర్రూతలాడెను నీ రాజులో. ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగమా, ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగమా.
షారోను పుష్పమా శూలం మీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి. క్షీర సహిత ద్రాక్షరస పానములు, నీ ప్రభు ఆరించే పానములు. క్షీర సహిత ద్రాక్షరస పానములు, నీ ప్రభు ఆరించే పానములు. నిర్మల ప్రకాశమా నక్షత్ర విన్యాసమా, స్తుతి గానములతో ఆరాధించుము నీ ప్రియుడు యేసునికై. షారోను పుష్పమా శూలం మీతి, శాలేము రాజుకు ప్రాణేశ్వరి. నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను నగర తటాకములు. నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను నగర తటాకములు. నిర్మల ప్రకాశమా నక్షత్ర విన్యాసమా, ఆత్మీయ రాగమ ఆనంద తైలమ, నీ ప్రియునికి స్వాస్థ్యమా. ఆత్మీయ రాగమ ఆనంద తైలమ, నీ ప్రియునికి స్వాస్థ్యమా. షారో వందనాలయ్యా, వందనాలు. వందనాలండి. సుజయ్ చక్రవర్తి గారు. అందరికీ వందనాలండి. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. ఆకాశమందున్న సీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము.
ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాము, మేము నీ తట్టు కనులెత్తుచున్నాము. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా, బాగు చేయుమా. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా, నన్ను బాగు చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న సీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరి అలాగే సహోదరునికి కూడా వందనములు తెలియజేస్తూ ఆదికాండము 50వ అధ్యాయము వాక్యపఠన భాగంగా చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 2 వచనములను చదువుతారు, తర్వాత 10వ వచనం వరకు సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు. 11వ వచనం నుండి 15వ వచనం వరకు యేసుపాదం గారు చదివి వినిపిస్తారు. తర్వాత 16వ వచనం నుండి 21వ వచనం వరకు కాలేబు గారు చదువుతారు. 22 నుంచి 26వ వచనం వరకు సంజయ్ చదివి వినిపిస్తుంది. తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. ఆదికాండము 50వ అధ్యాయము 1 నుంచి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకునెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడిన వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగులార్చిరి. అతను గూర్చిన అంగులార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని గదా, అందులోనే నన్ను పాతిపెట్టి వలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మళ్ళా వచ్చేదనని చెప్పుడను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చాను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయాను. అతనితో ఫరో ఇంటికి పెద్దలైన అతను సేవకులందరూ, సమస్త ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములు రౌతులు అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమైన యొర్దానునకు అవతలనున్న ఆకాదు కళ్ళము వద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. మంచిదండి. ఆ దేశమందు నివసించిన కానానీయులు అరాదు కళ్ళమునొద్ద ఆ దుఃఖమును సలుపుట చూసి, ఐగుప్తులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరు గనుక దానికి అబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను.
అది యోర్దానుకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పెలా పొలమునందున్న గుహములో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము మామ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. 15వ వచనం వరకు చదవండి నేను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటిని చొప్పున మనకు నిశ్చయముగా కీడుకి జరిగించుననుకొనిరి. యోసేపునకు ఇలాగున వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనండి. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమును జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశముల నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములైన వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతన్ని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 50వ అధ్యాయం అంతటినీ కూడా వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా వివరించాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సహోదరికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నిన్నటి రోజున యాకోబు తన యొక్క కుమారుల ప్రవర్తనను బట్టి వారి జీవితంలో జరగబోయే భవిష్యత్తును, ఆశీర్వాదములను యాకోబు తెలియజేసిన విధానాన్ని మనం చూసి ఉన్నాం. అయితే యాకోబు తెలియజేస్తూ ఉన్నప్పుడే, అంతకుముందు అధ్యాయాలను మనం పరిశీలన చేసినప్పుడే తన ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితులు, వృద్ధాప్య దశలో ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే యాకోబు మరి చనిపోయిన పరిస్థితిని చూసాం. చనిపోయిన తర్వాత జరిగి ఉన్న కథనంలోకి మనం ముందుకు వెళదాం. ఈ యొక్క అధ్యాయము దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పుస్తకము ముగించే దశలో మనందరం వచ్చాం. ఆది కాండము 1వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు
ఇంచుమించుగా 2500 సంవత్సరముల కాలము యొక్క పరిస్థితులను ఇక్కడ వివరించడం జరిగింది. అయితే 50వ అధ్యాయానికి వచ్చేసరికి యాకోబు 147 ఏళ్ళు జీవించి మరణించాడు. మరణించిన తరువాత యోసేపు ఎంతగానో బాధపడిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సహజంగా ఒక వ్యక్తి మరణిస్తే మనందరికీ కూడా బాధ అనిపిస్తూ ఉంది. ప్రేమించిన వారికి మరింత ఎక్కువగా బాధగా ఉంటుంది అని మనం పరిశీలన చేస్తూ ఉంటాం. ఈ యొక్క 50వ అధ్యాయంలో అవుట్లైన్స్ అనే వాటిని మనం స్టడీ చేద్దాం. దుఃఖము మరియు సమాధి చేయబడము. 1-3 వచనాలు చూస్తున్నప్పుడు యోసేపు చాలా దుఃఖపడము, సుగంధ ద్రవ్యాలు వాడుతూ సమాధిని సిద్ధపరచడం అనేది చూస్తాం. 4-6 వచనాలు చూస్తున్నప్పుడు తన తండ్రి చనిపోయాడు కదా, ఫరో దగ్గర అనుమతి తీసుకుని వారు ఆ యొక్క సమాధి కార్యక్రమాలు చేయడానికి మరొక ప్రాంతానికి వెళ్ళాలని ఫరో దగ్గర అనుమతి తీసుకోవడము. 7-9 వచనాలు అంత్యక్రియలను వాళ్ళు ఊరేగింపుతో చేయడము. 10-14 వచనాలు వారి యొక్క పితరుల స్థలమైన మక్పేలలో అతనిని సమాధి చేయడము. అక్కడ ఆతాదు ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వారు దుఃఖము మరింతగా పెరగడము. 15-18 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు వారు సహోదరులు భయపడతారు. భయపడి దయ కోసము విజ్ఞప్తి చేస్తూ ఉంటారు యోసేపు దగ్గర. తదుపరి యోసేపు మరణించడంతో ఈ యొక్క అధ్యాయం అయితే ఇంకా ముగింపబడుతూ ఉంది. అయితే ప్రియులారా, వీటిలో మనం చూస్తూ ఉన్నప్పుడు యోసేపు చాలా దుఃఖపడము. ఈరోజు చాలామంది గౌరవాన్నే కానీ ప్రేమనే కానీ నోటి మాటల ద్వారానే వ్యక్తపరుస్తూ చేతల ద్వారా వ్యక్తపరచని మనుషులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. యోసేపు కేవలము నోటి మాటలతోనే కాదు కానీ తన చేతల ద్వారా కూడా తన యొక్క తండ్రి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగా అంటే కొంతమంది రచయితలు కూడా ఏం తెలియజేస్తూ ఉంటారంటే మనిషికి తన యొక్క సమాధిని సిద్ధపరిచే విధానాన్ని బట్టి కూడా అది గౌరవించడం అని తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు యోసేపు కూడా తన యొక్క తండ్రి యొక్క మరణమైన తరువాత ఆయన అక్కడ 2వ వచనము, తరువాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. అంటే కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటారంటే ఎంత బాగా సుగంధ ద్రవ్యాలతో మనము ఆ సమాధిని అతని యొక్క శవమును సిద్ధపరుస్తామో అంత బాగా ప్రేమించాము అని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు యోసేపు కూడా తన తండ్రి మీద ఉన్న ప్రేమను అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ మృతదేహాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచమన్నాడు.
ఈ సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి తీసుకున్న సమయం ఎంత అంటే 40 రోజులు పడుతుంది. యోసేపు మరియు అతని కుటుంబం పట్ల దేశం యొక్క గౌరవాన్ని సూచిస్తూ ఐగుప్తు 70 రోజులు దుఃఖిస్తుంది. అంటే యాకోబు చనిపోయాడని తన శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి 40 రోజులు చేస్తే, యోసేపు అక్కడ గొప్పవాడు కాబట్టి తన కుటుంబంలో జరిగిన నష్టాన్ని గౌరవిస్తూ యోసేపును ప్రేమిస్తూ 70 రోజులు దుఃఖదినములుగా వాళ్ళు చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము ఇంకోటి కూడా విశ్లేషించవలసిన విషయం ఏమిటి అంటే, కొన్ని చరిత్ర గ్రంథాలను పరిశీలన చేస్తున్నప్పుడు మనకి వాక్యముతో పాటు అక్కడ ఉన్న చరిత్రను మనము చూస్తూ ఉన్నప్పుడు సమాధి చేయడం కోసము దేహాన్ని సిద్ధం చేయడంలో పురాతన ఐగుప్తు వారు ఆరితేరిన వారు. అంటే చనిపోయిన వారిని సిద్ధపరచడంలో ఐగుప్తు దేశంలో మంచి టెక్నీషియన్స్ ఉన్నారని దాని అర్థం. అయితే ఈ టెక్నీషియన్స్ ఏంటంటే, ఈ సుగంధ ద్రవ్యాలతో 40 రోజులు అక్కడ తన శరీరాన్ని ఎందుకు సిద్ధపరిచారంటే, కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తుంటారంటే, ఇలా సిద్ధపరిచిన శరీరము ఒక్కోసారి 3500 ఏళ్ళు కూడా పాడైపోకుండా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇవి మనకి బైబిల్లో కనపడకపోవచ్చు, కానీ చరిత్రను ఆధారం చేసుకుని చదివినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అదేంటండి, మీరు ఎక్కడైనా 3500 చూసారా అంటే మనం చూడలేదు, కానీ ఈ బైబిల్ పండితులు కొంతమంది వారు దీనిని రీసెర్చ్ చేసి కొన్ని విషయాలను మన ఆత్మ సంబంధంగా అభివృద్ధి పడడానికి, కొన్ని విషయాలలో లోతుగా తెలుసుకోవడానికి వాళ్ళు వీటిని మనకి రాసి వెళ్ళిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఐగుప్తు ప్రాంతంలో చనిపోయిన వారిని సిద్ధపరుస్తూ ఆ శరీరాలు పాడవకుండా సిద్ధపరిచే గొప్ప వైద్యులు కూడా ఆ దేశంలో ఉన్నారు. కాబట్టి యోసేపు అక్కడ ఉన్న వైద్య సదుపాయాలను ఉపయోగించుకున్నాడు. అంటే అబ్రహాముకు లేని భాగ్యము లేదా ఇస్సాకుకు లేని భాగ్యము ఒక రకంగా యాకోబుకు దొరికింది. తన శరీరము పాడు కాకుండా చేసుకోవడే గొప్ప అవకాశాన్ని, అటువంటి సదుపాయాలని యోసేపు తన తండ్రికి ఇచ్చినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినప్పుడు సిద్ధపాటు జరిగిపోయింది. సిద్ధపాటు జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ యొక్క శరీరాన్ని తీసుకువెళ్ళాలి. ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే 5వ వచనాన్ని మనం చూద్దాం. నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, గత అధ్యాయంలో మనం ఏం చూసామంటే, యోసేపుతో యాకోబు మాట్లాడుతూ, అయ్యా నేను వృద్ధాప్య దశకు వచ్చాను, ఒకవేళ నేను మరణించినట్లయితే నన్ను ఇక్కడ సమాధి చేయవద్దు. మరి ఎక్కడ చేయాలి? కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేనెక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చిదని చెప్పుడనెను. అంటే యోసేపు సిద్ధపరిచిన తరువాత ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా నా తండ్రికి నేను మాట ఇచ్చాను, మా పూర్వీకులు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడే మా తండ్రిని కూడా మేము సమాధి చేయాలి అని తెలియజేశారు. ఫరోకి కూడా యోసేపు యొక్క కుటుంబం అన్న చాలా గౌరవము కాబట్టి దానికి ఆయన అనుమతి ఇచ్చాడు. అంటే ఆ దేశంలో నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలని మనకు అర్థమవుతుంది. ఇక్కడే కాదు కానీ మోషే కాలంలో కూడా
వాళ్ళు దేవునిని ఆరాధించడానికి మేము వెళ్ళాలి అన్నప్పుడు మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటారు. ఫరో ఇస్తాడు, మరలా ఆయనే వద్దంటాడు. కాబట్టి ప్రియులారా, అయితే ఇక్కడ ఐగుప్తు నుంచి విడిచి వెళ్ళడానికి యోసేపు తీసుకున్న పర్మిషన్ని ఫరో అనుమతించినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అనుమతించిన తర్వాత 7వ వచనం, కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను, అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యోసేపు మరణించిన తరువాత ఆ యొక్క కార్యక్రమంలో యాకోబు కుటుంబం అంతయు, ఫరో కుటుంబాలలో పెద్దవారును అనేకులు కూడా ఆ యొక్క శవముతో పాటు వాళ్ళ యొక్క పూర్వీకుల సమాధుల దగ్గరికి అతనిని పాతిపెట్టడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఒకటి ఉంది. ఏమిటి అంటే, యాకోబు చనిపోయినప్పుడు యోసేపు వయసు ఎంత అంటే 56 సంవత్సరాలు. అయితే ఇది ఎక్కడ రాస్తుందండి అని అడగచ్చేమో, కానీ మనం దీనిని చరిత్రను ఆధారం చేసుకుని చూస్తున్నప్పుడు, కాల పరిమితులను మనం చూస్తూ ఉన్నప్పుడు, యాకోబు 91 ఏళ్ల వయసులో ఎవరు పుడతారంటే యోసేపు పుడతాడు. అయితే ఇప్పుడు యాకోబు చనిపోయి ఎంతకాలం అంటే 147. కాబట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు 147 మైనస్ ఒకవేళ 91 మనం తీస్తే యాకోబు వయసు ఎంతంటే 56 సంవత్సరాలు. ఈ యాకోబు వయసు యాకోబు వయసు 147 సంవత్సరాలు. యోసేపు బ్రతికిన ఇప్పుడు వయసు ఎంతంటే 56 సంవత్సరాలు. అయితే ఇక్కడ యాకోబు వచ్చి ఐగుప్తుకి ఎంతకాలం అయింది అంటే ఇంచుమించుగా 12 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు యాకోబు 12 సంవత్సరాలు ఈ ఐగుప్తు దేశంలో బ్రతికారు. ఈ లెక్క మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, 30 సంవత్సరాల పాటు 30వ సంవత్సరానికి యోసేపు గొప్పవాడవుతాడు. 14 సంవత్సరాలు కరువు మరియు సమృద్ధి చూస్తూ ఉంటాం. ఈ 56లో 44 తీసినప్పుడు ఎంత ఉంటుందంటే 12 సంవత్సరాలు. అయితే ఇంచుమించుగా యాకోబు ఎప్పుడు వస్తాడంటే, సమృద్ధిగా ఉన్న పంట 2 సంవత్సరాలు పండిన తర్వాత వస్తాడు. కాబట్టి అక్కడ 5, 12 అంటే ఇంచుమించుగా 17 సంవత్సరాలు యాకోబు ఎక్కడ ఉన్నాడంటే ఐగుప్తులో జీవించాడు. ఈ ఐగుప్తులో జీవించి చనిపోయినప్పటికీ కూడా తను అక్కడ ఉన్న ప్రాంతంలో కాకుండా తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే, తన యొక్క పితరులు ఎక్కడ సమాధి చేయబడ్డారో అక్కడ సమాధి చేయబడ్డారు. అయితే ఆ సమాధి కార్యక్రమంలో వారి యొక్క రథములను, రౌతులను సమూహంగా బహు విస్తారముగా వెళ్ళారు. ఇక్కడ మనం గమనించవలసింది మరొక విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మనకి ప్రసంగి గ్రంథంలో కూడా ఏం చెప్తాడంటే, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు అని అంటాడు. ఎందుకంటే చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి అక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం నేర్చుకుంటున్నప్పుడు యాకోబు మరణము, సమాధి సిద్ధపాటు చేయడము, ఫరో పర్మిషన్ ఇవ్వడము, అనేకమైన జనాలు ఆయనను వెంబడించిన విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఆ ప్రాంతంలో గొప్పగా బ్రతికాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో నీతిగా బ్రతికాడు అని మనకు అర్థమవుతుంది. లోకంలో కూడా ఒక సామెత అంటారు, మనం చనిపోయేటప్పుడు కల్లా ఒక నలుగురినైనా మనం సంపాదించుకోవాలి మన వ్యక్తిత్వం ద్వారా అని చూస్తాం అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ యాకోబు అనేకుల ప్రేమను గెలుచుకున్నాడు.
ఎలా అర్థమవుతుందంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయనను వెంబడించారో లేదో మనకు తెలియదు, కానీ ఆయన చనిపోయిన తరువాత కూడా ఆయనను వెంబడించిన విధానమును బట్టి ఆయన చక్కగా బ్రతికాడు ఐగుప్తులో, మంచి పేరునే సంపాదించుకున్నాడు ఐగుప్తులో అని మనకు అర్థమవుతుంది. అయితే మనం కూడా చూడండి, జనాలు ఎలా ఏడుస్తూ ఉంటారంటే సమాధి కాసేపట్లో మూసేస్తున్నామంటే వాళ్ళ ఏడుపు మరింత ఎక్కువ అవుతుంది. అలాగే యాకోబును కూడా సమాధికి దగ్గరగా వెళుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఘోరంగా ప్రలాపించిరి, అంగలార్చిరి. 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాకోబును బట్టి తన కుటుంబము, తన ఇంటి వారు అందరూ కూడా ఎంతగానో బాధపడుతున్న పరిస్థితులు. వాళ్ళు ఆ దేశానికి వచ్చినప్పుడు 70 మందిగా వస్తారు. అది 17 ఏళ్లలో చాలా మందిగా వాళ్ళు అభివృద్ధి పడి ఉంటారు. కాబట్టి ప్రియులారా, వాళ్ళు ఇంకా చివరికి 10వ వచనంలో నుంచి 14వ వచనం దాకా పరిశీలన చేస్తున్నప్పుడు 13వ వచనాన్ని చూద్దాం. అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమందున గృహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అది ఎలా వచ్చిందో మరి అక్కడే వాళ్ళు పాతిపెట్ట పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే పాతి పెట్టారు, పని అయిపోయింది కాబట్టి తిరిగి వాళ్ళు మరలా వాళ్ళ నివసిస్తున్న ప్రాంతం ఐగుప్తు దేశానికి, వాళ్ళు జీవిస్తున్న ప్రాంతం గోషేనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నదమ్ములకి భయం పుట్టుకుంది. ఎందుకంటే తన తండ్రిని బట్టే మన అన్నదమ్ములైన మనతో ప్రేమగా ఉన్నాడు యోసేపు. ఇప్పుడు తండ్రి లేడు కదా, ఒకవేళ మనల్ని ఇబ్బంది పెడతాడేమో, ఎందుకంటే గతంలో ఆయన విషయంలో మనం అన్యాయంగా ప్రవర్తించాం కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్, ఒక భయం ఎవరిలో పుట్టిందంటే వారి అన్నదమ్ముల్లో పుట్టింది. నిజంగా సమాజంలో కూడా మనము ఇతరులను ప్రేమించినప్పుడు కొంతమంది మన ప్రేమను సరైన విధంగా అర్థం చేసుకోరు. అలాగే యోసేపు యొక్క ప్రేమను 17 ఏళ్ల జీవితంలో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా 17 ఏళ్ళు చక్కగా వారిని చూసుకుని గోషేను ప్రాంతాన్ని ఇచ్చినప్పటికీ కూడా యోసేపుని అర్థం చేసుకోవడంలో మరలా అన్నదమ్ములు విఫలమయ్యారు. ఈరోజు నిజంగా మనము కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోవడంలో, కుటుంబ సభ్యుల ప్రేమను అర్థం చేసుకోవడంలో, సువార్థికుడి ప్రేమను, సంఘస్థుల ప్రేమను అర్థం చేసుకోవడంలో కూడా ఒక్కోసారి విఫలం అవుతూ ఉంటాం. విఫలమైనప్పుడే మనలను అనేకమైన భయములు ఆవరిస్తూ ఉంటాయి. అయితే ఇతనిని కూడా భయములు ఆవరించి ఏం చేశారంటే చూడండి, 15వ వచనాన్ని మనం చూద్దాం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని, అంటే వీళ్ళు గట్టిగా నమ్ముతుంది ఏంటంటే యోసేపు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడు. కానీ నిజంగా యోసేపు ఎంతవాడు మంచివాడంటే మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమ, క్షమాపణ గుణములు కలిగిన వ్యక్తి. కానీ వీళ్ళకి యోసేపులో మంచితనం ఇంకా అర్థం కావట్లేదు, పగపట్టేవాడిగానే కనపడుతున్నారు. నిజంగా మానవులు ఎలాగుంటారంటే ఒకరి మీద ఒకరు పగపట్టుకునే పరిస్థితులు, కీడు చేసుకునే పరిస్థితులు అటువంటి వాళ్ళు. కానీ యోసేపు దైవ సంబంధమైన వ్యక్తి కదా. నిజంగా దైవ సంబంధమైన వ్యక్తులమైన మనము పగ పెట్టుకోవడాలు, కీడు జరిగించడాలు మన వంతు కాదు. అంటే పగ పెట్టుకొనుట, వాటికి ఆ పగ తీర్చుకునుట దేవుని యొక్క వశంలోనే ఉన్నది అని కూడా మనం నేర్చుకుని దైవ సంబంధమైన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. అయితే అప్పుడు కూడా యోసేపు ఏమంటున్నాడంటే, అయ్యలారా, సహోదరులారా, మీరు నా కొరకు భయపడాల్సిన పనేమీ లేదు. 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతురు గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. అంటే గతంలో ఏం మాట్లాడాడో, వీళ్ళు గోషేను ప్రాంతానికి వచ్చినప్పుడు ఎలాగ పాజిటివ్గా మాట్లాడాడో ఇప్పుడు కూడా అదే పాజిటివ్, అదే నీతి, అదే ప్రేమ, అదే క్షమాపణ. యేసుక్రీస్తు గురించి ఒక మాట ఉంటుంది హెబ్రీయులు రాసిన పత్రికలో, యేసుక్రీస్తు నిన్న లేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే ఇక్కడ నేను కోట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఒకే రీతి,
దైవ సంబంధమైన యోసేపు కూడా 17 ఏళ్ల వయసులో ఎలా భక్తిగా ఉన్నాడో, 28 ఏళ్ల వయసులో ఎలా భక్తిగా ఉన్నాడో, 30 ఏళ్ల వయసులో ఎలా భక్తిగా ఉన్నాడో, 37 ఏళ్ల వయసులో ఎలా భక్తిగా ఉన్నాడో ఆ భక్తిని అభివృద్ధి పరిచాడు కానీ భక్తిని కోల్పోలా. ఈరోజు చాలా మందికి కొంతమంది అంటాం వయసు వచ్చింది కానీ వివరం రాలేదని. నిజంగా యోసేపుకి వయసు పెరుగుతున్న కొద్దీ, వివరం పెరుగుతున్న కొద్దీ, అధికారం పెరుగుతున్న కొద్దీ ప్రేమ క్షమాపణల గుణాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ వారి పట్ల ద్వేషం అయితే పెరగల. అయితే ఆ విషయాన్నే వివరించాడు. యోసేపు కూడా ఒకే రీతిగా నీతి న్యాయాలు స్థాపించే విధంగానే ప్రవర్తించి జీవించాడు కానీ ఎక్కడ కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయాలనే ఉద్దేశము ఆయనకి కలగలేదు. అయితే ఇదే అధ్యాయంలో 54 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆయన ఇందాక ఎంతకాలం బ్రతికాడంటే 56 సంవత్సరాలు యాకోబు చనిపోయినప్పుడు. ఇప్పుడు యోసేపు కూడా చనిపోయాడు. ఈ 56 + 54 కలిపితే 110 సంవత్సరాలు. అంటే ఈ అధ్యాయం వయసు ఎంత అంటే ఇంచుమించుగా 60 సంవత్సరాల వయసు కలిగిన అధ్యాయం ఇది. అయితే ఇదే అధ్యాయంలో యోసేపు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని కూడా ఒక మాట తీసుకుంటాడు. అతని యొక్క ఎముకలను కూడా వారి యొక్క దేశంలోకి తీసుకువెళ్ళాలని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ బిడ్డలు తన తల్లిదండ్రుల యొక్క కోరికలను నెరవేర్చే బిడ్డలుగా, మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునే బిడ్డలుగా ఉండాలి. అయితే ఒక చిన్న విషయం, నా సమయం అయిపోయింది, ఒక చిన్న విషయం చెప్పి నేను దీన్ని ముగించేస్తాను. చివరి అధ్యాయం కాబట్టి కొంచెం ఇక్కడ యోసేపుకి క్రీస్తుకి కొన్ని సంఘటనలను చూస్తున్నప్పుడు దగ్గర పోలికలు ఉన్నాయి. ఎలాగంటే యోసేపు తన తల్లిదండ్రుల చేత ప్రేమింపబడ్డాడు, యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ప్రేమింపబడ్డారు. మత్తయి 3:17. యోసేపు తన యొక్క సొంత జనుల చేత ద్వేషింపబడ్డాడు, అలాగే యేసుక్రీస్తు కూడా ద్వేషింపబడ్డాడు. యోహాను సువార్త 10:24-25. యోసేపు తన ప్రజల చేత తిరస్కరింపబడ్డాడు. ఇక్కడ ఇతను కూడా యాకోబు కూడా తన ప్రజల చేత కొన్ని సందర్భాల్లో తిరస్కరించబడ్డాడు. అంటే పోతిఫర విషయంలో, యేసుక్రీస్తు కూడా యూదుల విషయంలో. యేసుపును చంపడానికి కుట్ర పన్నారు, యేసుక్రీస్తును చంపడానికి కూడా కుట్ర పన్నారు. యేసేపుని తన అన్నదమ్ములు అమ్మేశారు, యేసుక్రీస్తుని తన శిష్యులు అమ్మేశారు. యేసేపు మీద అబద్ధ నేరాలు మోపారు, యేసుక్రీస్తు మీద కూడా అబద్ధ నేరాలు మోపి ఆయన మరణించేలా చేశారు. అయితే యేసేపును శిక్షించిన, నిందించిన చివరికి అతను యోధా జాతి మొత్తానికి దీవెనకు కారణమయ్యాడు, ఇశ్రాయేలు జాతి మొత్తానికి. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన నిందించిన, అమ్మివేసిన, కుట్ర వేసిన, ద్వేషించిన యూదుల మొత్తానికి లేదా లోక రక్షకుడు అందరికీ దీవెన కారణమయ్యాడు. ఇద్దరు ఎవరికి తగిన అత్యున్నత స్థితిలో వారు హెచ్చింపబడ్డారు. కాబట్టి మనము కూడా యోసేపు యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలలో ఎలాగ చక్కగా జీవించారో మన జీవితంలో ఎన్ని వచ్చినా అలాగే చక్కగా జీవించాలని తెలియజేస్తూ, మరి కొంచెం సమయం 3 నిమిషాలు ఎక్కువైంది, దయతో మన్నించాలని కోరుకుంటూ చక్కటిగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 50వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సోదరులు అప్పారావు గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకరణ గారి మెసేజ్ విషయమై కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సహోదరులందరికీ మరి ఒకసారి వందనాలు తెలియపరచుకుంటున్నామండి. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తివంతుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన చక్కగా వచనం నాయన వివరించిన మీ కుమారుడు అనిల్ బాబును మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా సంపూర్ణంగా నేర్చుకొని ఇంకా మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా బోధించి అనేకులు నాయన మీ యొక్క మార్గంలోకి నడిపించినట్లుగా కుమారుని దీవించమని ప్రార్థిస్తున్నాం. మరలా నాయన మా సహోదరులు దేవకిరణ్ గారు మాట్లాడడానికి సిద్ధపడి ఉండగా నాయన మీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించి
చక్కని ఉచ్చారణ ప్రసాదించి మా అందరికీ నాయన అర్థవంతంగా బోధించిన సామర్థ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబం 50 మందిని మీరు బహుగా దీవించి వారి గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి అనేకులను నాయన మీకు మార్గంలోకి నడిపించే జ్ఞానం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ సోదరులు దేవకరణ్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ సోదరులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహోన్నతుడైన దేవునికి ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే దేవుని వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, గడిచిన భాగంలో మనము దేవుని యొక్క గుణలక్షణములను గురించి ధ్యానిస్తూ ఆయన గుణలక్షణాలలో మనము విశ్వసనీయత లేక నమ్మకత్వం, దేవుడు ఎటువంటి నమ్మతగిన వాడై ఉన్నాడో మనము నేర్చుకున్నాం. ఈరోజు దేవుని యొక్క గుణలక్షణములలో చివరిది అయిన పరిశుద్ధత అనే లక్షణమును మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధత, ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని గుణలక్షణములను గురించి మనము ఒక్కొక్కటిగా క్రమముగా నేర్చుకుంటూ ఉండగా చివరిగా దేవుని స్వభావ లక్షణములలో పరిశుద్ధతను గురించి ఇప్పుడు మనం తెలుసుకొని పోతూ ఉండగా ఆయన గుణలక్షణములలో పరిశుద్ధతను గురించి చివరిగా మనం ధ్యానిస్తున్నప్పటికీ అది ఆయన స్వభావ లక్షణములలో చివరిది కాదు, కానీ అతి ముఖ్యమైనది. అన్నింటికంటే ముందుగా గమనించవలసినది ఈ పరిశుద్ధత అనే అంశం అనేది మనం గుర్తుంచుకోవాలి. వరుస క్రమంలో చివరిగా మనం ధ్యానిస్తున్నాం కనుక ఇది అంత ప్రాముఖ్యమైనది కాదేమో, అందుకే దీన్ని చివరిలో చెప్తున్నారు లేక చివరిగా ధ్యానిస్తున్నాం అని ఎవరు పొరపాటు కూడా దీని గురించి గ్రహించకూడదు. దేవుని యొక్క గుణలక్షణంలో అత్యంత ప్రాముఖ్యమైనది చివరిగా ధ్యానిస్తున్నప్పటికీ మొదటిగా కలిగి ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వభావ లక్షణమే పరిశుద్ధత. దేవుని యొక్క స్వభావ సిద్ధమైన పరిశుద్ధతను గూర్చి మనము ధ్యానించినట్లయితే ఆయన స్వాభావికముగా పరిశుద్ధుడు, అంటే న్యాచురల్గానే హోలీనెస్ అనే ఒక గొప్ప స్వభావ లక్షణమును కలిగి ఉన్నవాడుగా దేవుని గురించి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దీనినే మౌలిక స్వభావ గుణలక్షణం అని కూడా అంటాం. ఎందుకంటే దేవుడు తన ప్రజలు తనను గుర్తు చేసుకోవాలని కోరుకునే ప్రధాన గుణలక్షణం ఇదే. అంటే దేవుణ్ణి పదే పదే తన ప్రజలైన వారు, అటు పాత నిబంధనలో ఇశ్రాయేలు కావచ్చు, అలాగే క్రొత్త నిబంధన సంబంధమైన ప్రజలుగా ఉన్న క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా సరే దేవునిని జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు మొట్టమొదటిగాను అత్యంత ప్రాముఖ్యముగాను ప్రధాన గుణలక్షణముగా గుర్తుంచుకోవలసిన గుణలక్షణము లేక ఆయన స్వభావ లక్షణము పరిశుద్ధత. కొందరు బైబిల్ పండితులు ఈ పరిశుద్ధతను గురించి ఇలా చెప్పారు: దేవుని స్వభావంలోని అన్ని గుణలక్షణములకు ఆధారమైనది, మూల స్తంభమైనది ఏమిటి అంటే ఈ పరిశుద్ధత. అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న అన్ని స్వభావ లక్షణములకు ఆధారమైంది, ఒక మూల స్తంభం లాంటిది ఈ పరిశుద్ధత అనే లక్షణం. ఆయన పరిశుద్ధత ఒక్కటే ఇంత ప్రాముఖ్యమైంది. కాబట్టి నేను ముందుగా చెప్పినట్లుగా
ఇది చివరిగా చెప్పుకుంటున్నావు కాబట్టి అబ్బా దీనికి అంత ప్రాముఖ్యత లేదేమో అనుకుంటారేమో. అలా కాదు. ఇది చివరిగా చెప్పబడుతున్నప్పటికీ అత్యంత ప్రాముఖ్యమైనది, దేవుని యొక్క స్వభావ లక్షణములలో ప్రధానమైనది అని మనం బలీయంగా మన హృదయంలో స్థాపించాలి. ఎందుకంటే దేవుడు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఎక్కువగా లేక ఎక్కువ సార్లు పదే పదే తన ప్రజలైన ఇశ్రాయేలీలతో పాత నిబంధనలో ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ పలికిన మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడను, ఐ ఆమ్ ద హోలీ అన్నాడు. నేను పరిశుద్ధుడను. మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఎందుకు మాటకు ముందు వస్తే అలా ఆ మాట పదే పదే చెప్తావు అని కొన్నిసార్లు మనం ఎదుటి వారిని విసుగుపడుతూ ఉంటాం. బహుశా దేవుడు కూడా తనను కూర్చి చెప్పుకుంటున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అలా విసుగు చెందారో లేదో మనకు తెలియదు, కానీ ఆయన మాత్రము ఆయన వారితో మాట్లాడదలుచుకున్న ప్రతి సందర్భంలో కూడా నేను పరిశుద్ధుడను అని చెప్పుకున్నాడు. ఇది ఎక్కువ సార్లు ఉపయోగించబడింది మాట. కనుక నేను పరిశుద్ధుడను అని చెప్పుకున్నాడు. ఆ పరిశుద్ధతల్లోనే ఆయన మిగతా గుణములన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అంటే ఇమిడి ఉన్నాయి. ఆయన మిగతా గుణములన్నీ అంటే ప్రేమ, న్యాయము, కృప, బలము మొదలైనవన్నీ కూడా ఆ గుణములన్నీ మనం సరిగ్గా అర్థం చేసుకోగలం. అంటే ఒక్క పరిశుద్ధత అనే దానిలో ఇవన్నీ కూడా ఇమర్చబడి ఉన్నాయి. నేను పరిశుద్ధుడను అని చెప్పిన ప్రతిసారి ముందు మనం చెప్పుకున్నామే ఆ లక్షణాలన్నీ కూడా అందులో అంటే ఇంక్లూడ్ ఉన్నాయి, అంటే అమర్చబడి ఉన్నాయి. నేను పరిశుద్ధుడను అని చెప్పుకున్న ప్రతిసారి ఆ గుణ లక్షణాలన్నింటినీ దేవుడు రిపీట్ చేస్తున్నాడు, తిరిగి చెప్తున్నాడు అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని పరిశుద్ధతను గూర్చి చివరిగా ధ్యానిస్తున్నప్పటికీ, అంటే ఈ యొక్క గుణ లక్షణములలో చివరిగా ధ్యానిస్తున్నప్పటికీ అది అన్నిటికీ పైన, అన్నిటికీ మూలమైన మహోన్నతమైన గుణమైనదన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని గుణలక్షణములన్నిటిలో అది అతి ముఖ్యమైనది ఆయన పరిశుద్ధత. ఈ విషయాన్ని బైబిల్ పదే పదే నొక్కి చెబుతుంది. ఎందుకంటే దేవుని వాక్యములో పరిశుద్ధత అనే పదం, అంటే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధత అనే పదము ఎక్కువ సార్లు వ్రాయబడింది అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం. అంటే ఎక్కువ సార్లు పదే పదే ఆ మాట ఉపయోగించబడింది. ఎంత ఎక్కువగా ఆ మాట ఉపయోగించబడింది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సుమారుగా 650 సార్లు ఆ మాట ఉపయోగించబడింది అనేది మనం జాగ్రత్తగా గ్రహించగలం. కనుక ఇది ఇందులో అంటే పాత నిబంధనలో ఎక్కువ సార్లు, అనగా లేవియ కాండంలో 77 సార్లు ఆ మాట ఎక్కువగా ఉపయోగించబడింది. కనుక మనము ఈ మాటను ఆలోచించినట్లయితే దేవుడు తనను గూర్చి తాను చెప్పుకున్న ప్రతిసారి కూడా ఆయన పరిశుద్ధుడిగా ఆయన చెప్పుకున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిశుద్ధత అనే మాట హెబ్రీ భాషలో కాటోషే అనే ఒక హెబ్రీ పదం నుండి వచ్చింది. ఆ తర్వాత గ్రీకు భాషలో హెగియాస్ అనే మాట నుండి ఈ మాట ఇంగ్లీష్లోనికి హోలీ అనే మాటగా, తెలుగులో పరిశుద్ధత అనే తెలుగు మాటగా తర్జుమా చేయటం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాట ఇంత ప్రాముఖ్యమైంది. పరిశుద్ధత అనే పదము ఎక్కువ సార్లు బైబిల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అంటే చాలా పదాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధత ఎందుకు, ఈ పరిశుద్ధతను గురించి మనం ఇంతగా చెప్పుకోవాలి అంటే దేవుని
యొక్క క్యారెక్టర్లో లేక ఆయన యొక్క స్వభావ గుణలక్షణములన్నిటిలో కూడా ఈ పరిశుద్ధతకు పెద్దపీట వేయటం జరిగింది, అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. కాబట్టి దేవునిని పరిశుద్ధుడు అని పిలిచిన ప్రస్తావనలు ఆయన బలమును గురించి లేక శక్తిని గురించి చెప్పిన ప్రస్తావనల కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు అని చెప్పిన దానికంటే కూడా పరిశుద్ధతను గురించి చెప్పిన సందర్భాలే బైబిల్లో ఎక్కువగా ఉన్నాయి. అంటే దేవుడు తన శక్తి కంటే తన బలము కంటే కూడా ఆయన ఎక్కువగా దేని గురించి మాట్లాడారు అంటే ఆయన పరిశుద్ధతను గురించి అనేది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క పాఠాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధత అంటే ఇది గుణములకే గుణము అన్నాడు ఒక ఆయన. అంటే దేవుని యొక్క గుణలక్షణములకే ఇది ఒక పెద్ద గుణలక్షణం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. క్యారెక్టర్ ఆఫ్ ద క్యారెక్టర్ అన్నాడు. అంటే అన్ని గుణలక్షణములకి మూలమైన ఒక గుణలక్షణముగా, ఒక స్వభావ లక్షణముగా పరిశుద్ధతను గూర్చి మనం ఇక్కడ చూడగలం. దేవుని పరిశుద్ధతను గురించి సరిగా గ్రహించకపోతే మనము పాపమును తేలికగా ఎంచుతాం. ఈరోజు ఎందుకు పాపం అనేది విస్తరించిపోతా ఉంది, లేక ఏ కాలంలోనైనా ప్రజలు సునాయాసముగా పాపాన్ని చేయటానికి ముందుకెళ్ళిపోయారు. పాపమును గూర్చిన ఏమాత్రము భయము లేనితనము వారిలో ఎందుకు వచ్చింది అంటే ముందు వారికి దేవుని యొక్క పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు లేకపోవటం. ఏ కాలంలోనైనా, ఆనాటి పాత నిబంధన కాలంలోని దేవుని ప్రజలైనా, నేటి కాలంలో ఉన్న మనమైనా, రాబోయే కాలములో వారైనా, ఏ కాలములో వారైనా పాపమునకు దూరంగా ఉండాలంటే, పాపము చేయకుండా ఉండాలంటే, పాపమును అసహించుకోవాలంటే, పాపమును చూసి దూరంగా పారిపోవాలంటే కావలసిన అత్యంత ప్రధానమైన లక్షణం ఏమిటంటే దేవుని పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు కావాలి, దేవుని పరిశుద్ధతను గూర్చిన జ్ఞానం కావాలి. దేవుని పరిశుద్ధతను గూర్చిన అవగాహన ఎప్పుడు మనలో ఏర్పడుతుందో అప్పుడు మన జీవితంలో పాపము యొక్క నీడను కూడా మనము పడనీయనంత జాగ్రత్తగా బ్రతుకుతాం. కానీ ఈరోజు చాలా సింపుల్గా మనం పాపంలో పడిపోతున్నాం. కారణం ఏమిటంటే పాపమును గూర్చిన గ్రహింపు కాదు మనకు కావాల్సింది, ముందు పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు. పాపమును గూర్చిన గ్రహింపు మనకు ఉందో లేదో తెలియదు, కానీ నేటి సమాజంలో పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు లేకపోవటం అత్యంత ప్రమాదకరమైన, బాధకరమైన పరిస్థితి అయి ఉన్నది. కనుక ముందుగా మనం పరిశుద్ధతను గూర్చి అత్యంత జ్ఞానాన్ని కలిగి ఉండాలి, గ్రహింపుని కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పాపము తేలికగా చేసే ఒక స్వభావం అయిపోయింది. పాపమును గుర్చిన ఎవరు కూడా అయ్యో ఇది పాపము, దీనికి భయపడాలి, పాపానికి దూరంగా ఉండాలి అనే జ్ఞానాన్ని కలిగి లేరు. కనుక ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం వింటూ ఉండగా ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, లేక ఒక క్రైస్తవుడిగా పరిశుద్ధతను గూర్చి నీకున్న అవగాహన ఏంటి, పరిశుద్ధతను గూర్చి నీకున్న జ్ఞానం ఏమిటి ఒకసారి ఆలోచించండి. తరచుగా మనం వినే బోధల్లో పరిశుద్ధతను గూర్చి బోధించబడుతుందా? పరిశుద్ధతను గూర్చి ఎంత ఎక్కువగా మనం వింటున్నాము? పరిశుద్ధతను గూర్చిన ఎంత జ్ఞానోపదేశం మనకు జరుగుతుంది? అలాగే సేవకులుగా ఉన్నవారు కూడా వారి యొక్క బోధలో పరిశుద్ధతకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనం బైబిల్ అలా ఓపెన్ చేయగానే ఆ అట్ట మీదే కనపడుతుంది, మొదటి ఆ కవర్ పేజీలోనే పరిశుద్ధ గ్రంథము అంటే దేంతో ప్రారంభమైంది ఈ గ్రంథం యొక్క పరిచయము అంటే పరిశుద్ధతతో. బైబిల్ ప్రపంచంలో ఉన్న ఎన్నో ప్రాముఖ్యమైన గ్రంథాలు, ఖరీదైన గ్రంథాలు, మనుషుల చేత ప్రముఖముగా ఎంచబడిన గ్రంథాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథము అని తనను గూర్చి తాను చెప్పుకున్న గ్రంథము ఏది కూడా లేదు. ఎందుకంటే పరిశుద్ధత అనే మాట ఈ బైబిల్ గ్రంథం యొక్క మూల ఆధారమై ఉన్నది.
పరిశుద్ధుడైన దేవుడు ఈ గ్రంథంలో ఉన్న అత్యంత ప్రముఖమైన వ్యక్తిగా మనకి ప్రత్యక్షమవుతాడు. కనుక పరిశుద్ధతను గూర్చిన అవగాహన నేటి కాలంలో తిరిగి లోకములో బయలుపరచబడవలసిన బాధ్యత దేవుని సేవకుల మీద ఉంది. కనుక దేవుని సేవకులైన వారు పరిశుద్ధతను గూర్చి అత్యంత ప్రాముఖ్యంగా బోధించాలి, నేర్చుకునేవారు కూడా దాని మీద దృష్టి ఉంచాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. కనుక ఈ అవగాహన లేకపోతే ఈ రోజుల్లో రాజీ పడే కాలంలో మనం జీవిస్తాం. దేంతో అంటే పరిశుద్ధత ఏముందిలే, ఎవరున్నారు ఇలాగా, ఇంత పరిశుద్ధంగా మనం ఎలా జీవించగలం, అదిగో ఆయన ఉన్నాడు చూడండి, ఆయనే లేడు, ఈయనే లేడు, నాకంటే ముందున్న వాడు మా తల్లిదండ్రులే లేరు, లేక మా సేవకుడే లేడు, లేక ఇలాగా మనము ఎదుటి వారిని చూస్తూ తేలికపాటి స్వభావముతో రాజీ పడే జీవితముతో మనం జీవిస్తూ సునాయాసముగా పాపముతో సహవాసం చేసేవారముగా, అనాయాసముగా పరిశుద్ధతను ద్వేషించేవారముగా మనం ఉంటాం. చాలా మంది దేవుని విషయంలో తక్కువ స్వభావంతో కూడిన ఆలోచన దృక్పథం కలిగి ఉన్నారు. ఎందుకు అంటే ముందు వారి జీవితాల్లో పరిశుద్ధతను గూర్చిన అవగాహన, గ్రహింపు లేకపోవటమే. దేవుని విషయంలో చులకన స్వభావం, తక్కువ స్వభావం, దేవుడంటే లోపల నుండి కలగాల్సిన భయం. నేను ప్రారంభంలో దేవుడు అనే మాటను గూర్చి వివరిస్తూ ఎలోహిం అనే మాట ఎప్పుడైతే వచ్చిందో వారు తాము రాసే ఆ యొక్క వ్రాత పరికరాన్ని, పెన్నుని పక్కన పెట్టేసి ఇంకొక ప్రత్యేకమైన అంటే లేచి స్నానం చేసి వచ్చి ఇంకొక పెన్నును తీసుకొని దాంతో దేవుడు లేక ఎలోహిం అనే మాట రాసి, లేక యెహోవా అనే మాట రాసి, మరలా ఇంకో పెన్నును తీసుకొని మిగిలిన ఆ భాగాన్ని రాస్తూ వెళ్ళి మరలా ఎక్కడైనా దేవుడు లేక యెహోవా అనే మాట వస్తుందో మరలా లేచి మరలా స్నానం చేసి మరలా ఇంకొక ప్రత్యేకమైన పెన్నుని అంటే దేవునికి సంబంధించిన పదాలను రాసే పెన్నుని ఉపయోగించి రాసేవాళ్ళు. ఇలాగ మాటి మాటికి యూదా లేఖికులు ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ మరలా స్నానం ఆచరిస్తూ క్రొత్త పెన్నును ఉపయోగించారు. అంటే ఆ పదాన్ని రాయటంలో, ఆ పదాన్ని ఉచ్చరించటంలో వారెంత భయపడ్డారో మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అనేది అత్యంత ప్రాముఖ్యమైన లక్షణమైనది అనే గ్రహింపు వారికి అలాంటి భయాన్ని కలుగు చేసింది. కానీ ఈరోజు మనము దేవుని గూర్చిన భయాన్ని, దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఏ మాత్రము లేకుండా నిర్భయముగా మాట్లాడేస్తున్నాం. నిర్భయముగా దైవికమైన కార్యక్రమాల్లో ఏ విధమైన పవిత్రతకు, పరిశుద్ధతకు తావు లేకుండా మన ఇష్టానుసారముగా మనం ప్రవర్తించడానికి మూలం ఏమిటంటే అసలు పరిశుద్ధత లేక దేవుడు పరిశుద్ధుడు అనే ఆయన స్వభావ లక్షణమును గూర్చిన అవగాహన లేకపోవటం, గ్రహింపు లేకపోవటం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. అంటే అసలు ఇక్కడ ఆ దేవుని యొక్క నామాన్ని గూర్చిన ఆ ఉచ్చారణకే అంత ప్రాధాన్యత ఉంటే ఆయన్ని ఆరాధించే విషయంలో, ఆయనతో కలిసి సహవాసం చేసే విషయంలో ఇంకెంత ప్రాధాన్యత, ఇంకెంత ప్రత్యేకత, ఇంకెంత పరిశుద్ధత ఉండాలి. మన అనుదిన జీవితములలో దైవికమైన విషయాలలో, దేవునితో సహవాసం చేసే విషయములలో, ఆరాధనలో దేవుని పరిశుద్ధతను గూర్చిన జ్ఞానము, గ్రహింపు ఎంత కలిగి ఉన్నాము మనం? ఈరోజు ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నీ జీవితంలో లేక మనందరి జీవితాల్లో ఇలాంటి గ్రహింపు ఎంత ఉంది? ఎంత పరిశుద్ధతను గూర్చిన గ్రహింపుతో మనము దేవుని యొక్క
సమీపమునకు వెళ్తున్నాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ గ్రహింపే మన జీవితాలను అత్యంత ప్రకాశమానముగా, అత్యంత పరిశుద్ధమైనదిగా, అత్యంత తేట అయిన నీతి కలిగిన వారిగా తీర్చిదిద్దుతుంది. కనుక ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది అని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే ఈ రాజీ పడే స్వభావంతో కూడిన కాలంలో మనం జీవించడానికి మూలం ఇదే. చాలా మంది దేవుని విషయంలో తక్కువ స్వభావంతో కూడిన ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండటానికి కూడా ఈ గ్రహింపు లేకపోవటమే. తమకు కలిగిన పాప స్థితిని, దానికి ప్రతిఫలముగా వచ్చే నరక శిక్ష భయాన్ని గూర్చి ఆలోచించుట కూడా ఈరోజు మనుషులకు కష్టమైపోయింది. నరకమా, అదేముందిలేండి. నరకాన్ని గూర్చి బోధించే బోధ తక్కువైపోయింది. నరక భయాన్ని కూర్చిన అవగాహన ఈరోజు లేకుండా పోయింది. అందుకే పాపము యొక్క విశృంఖలత్వము, విచ్చలవిడి తత్వము పెరిగిపోవటానికి కారణమవుతా ఉంది. దేవుని పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు మనము అంతిమముగా పొందబోయే ఆ భయంకరమైన నరక శిక్ష అనుభవాన్ని గూర్చి మనలో భయాన్ని మనం కలిగి ఉంటాం. ఆ భయమే దేవునితో మనము పరిశుద్ధులుగా కొనసాగటానికి మనకు నేర్పిస్తుంది. దేవుని పరిశుద్ధతను తేలికగా చూస్తున్నారు కాబట్టే రక్షణ పొందే విషయంలో కూడా తేలిగ్గా ఎంచుతున్నారు. మనం క్రొత్త నిబంధనను అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో తరచుగా మనం చదువుకునే ఆ వచనంలో పేతురు గారి యొక్క బోధ వినగానే వెంటనే అక్కడున్న ఆ యూదా సమాజంలో 3000 మంది, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అని చెప్పగానే బాప్తిసం పొందినట్లుగా మనం చూడగలం. అలాగే 8వ అధ్యాయంలో నపుంసకుడు వెళ్తూనే ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి అని అడిగి మరి బాప్తిసం పొందాడు. రక్షణకు తనను తాను సిద్ధపరచుకున్నాడు, రక్షింపబడ్డాడు. అలాగే 9వ అధ్యాయం, సౌల సహోదర లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకున్నామని అననీయ చెప్పగానే వెంటనే సౌలు విధేయత చూపించి రక్షణ పొందాడు. అలాగే 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబం సువార్త విన్నారు, పేతురు గారి బోధ, వెంటనే ఆ కుటుంబం రక్షించబడ్డారు. అలాగే ఇంకా మనము 16వ అధ్యాయానికి వస్తే లూదియా ఆమె ఇంటివారు అలా వాక్యం విన్నారో లేదో వెంటనే రక్షించబడ్డారు. అలాగే అదే ఫిలిప్పి పట్టణంలో చెరసాల నాయకుని యొక్క కుటుంబము ఆ రాత్రి ఎందే అన్నారు. ఆ రాత్రి ఎందే, రాత్రే వాళ్ళు బోధ విన్నారు, రాత్రిలోనే వాళ్ళు రక్షణ పొందారు. వీరంతా ఎందుకు? ఏదో గుండెపోటు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ అయినంత త్వరగా సిద్ధపడ్డారు. అది దీందే ఉందిలేండి, జ్వరమే కదా, అరే వెళ్ళొచ్చులే, ఓ టాబ్లెట్ వేసుకుందాము అన్నంత తేలిగ్గా తీసుకోలేకపోయారు. అమ్మో గుండెపోటు వచ్చింది, ఏ క్షణంలో ఎప్పుడు చనిపోతారో తెలియదు కనుక వెంటనే అంబులెన్స్ పిలవాలి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని ఎందుకు అంత ఆతృత పడ్డారు అంటే రక్షణను కూర్చిన అవగాహన వారికి ఎందుకు ఏర్పడిందంటే ముందు వారి జీవితంలో దేవుని పరిశుద్ధతను కూర్చిన గ్రహింపు నేర్చుకున్నారు. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధుడు అనే విషయం తెలిసిందో ఆయన పాపమును సహించలేనివాడు అని వారికి అర్థమైపోయింది. ముందు పాపాన్ని నా జీవితంలో తీసివేసుకోవాలి, పాపము నుండి ముందు అత్యంత త్వరగా నేను విమోచించబడాలి, క్రీస్తు రక్తములో కడిగి వేయబడాలి అనే అవగాహనకు వారు వచ్చారు. వెంటనే అత్యంత అవసరంగా, అత్యంత ఎమర్జెన్సీ వారి జీవితంలో వచ్చేసింది. ఎందుకంటే రక్షణను గురించి వారు తేలిగ్గా చూడలేదు. ఈనాటి కాలంలో ప్రజలు ఎందుకు సంవత్సరాల తరబడి అనేక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చేతిలో బైబిల్ చదువుతున్నా కూడా, అనేక బోధలు వింటున్నా కూడా ఎందుకు రక్షణ కొరకు ముందుకు రాలేకపోతున్నారు అంటే ముందు దేవుని పరిశుద్ధతను గురించిన అవగాహన లేకపోవటం. రెండవది
రక్షణ పొందిన వారి జీవితంలో కూడా పరిశుద్ధత ఎందుకు కనిపించడం లేదు అంటే, రక్షించబడినప్పటికీ కూడా ఏదో రక్షణ అయితే పొందారు, కానీ వారు పొందిన రక్షణకు పూర్వము పరిశుద్ధతను గురించిన అవగాహన లేక, ఒత్తిడి వలననో, లేక రక్షణ పొందాలి కాబట్టో, మొత్తానికి ఏదో ఒక కారణం చేత రక్షణ పొందారు, కానీ దేవుని యొక్క పరిశుద్ధతను గురించి సంపూర్ణంగా నేర్చుకునో గ్రహించో వారు రక్షణ పొందలేదు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా, ఒకవేళ నువ్వు రక్షింపబడకపోయినా రక్షించబడినా, ఈ రెండిట్లో నీవు ఏ కోవకు చెందిన వ్యక్తివైనా, ముందు నీకు దేవుని పరిశుద్ధతను గూర్చిన గ్రహింపు వచ్చిందా? దేవుని పరిశుద్ధతను గురించి నువ్వు నేర్చుకున్నావా, ఎరిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ రెండిట్లో ఏ కేటగిరీకి చెందిన వాడవైనా, ఏ ఏ యొక్క కేటగిరీకి చెందిన దానివైనా, ముందు దేవుని పరిశుద్ధతను గురించి ఆలోచించటం ప్రారంభించు. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి దేవుని వాక్యంలో మనం నేర్చుకునే ఈ పరిశుద్ధతను గురించి నీ జీవితంలో గ్రహింపునకు ప్రాధాన్యతనిస్తే, దేవుడు నీ జీవితంలో ఆ గొప్ప లక్షణాన్ని, ఆయనలో ఉన్న ఆ గొప్ప లక్షణాన్ని నీకు ప్రసాదిస్తాడు. కనుక ఈరోజు దేవుని పరిశుద్ధతను తేలికగా చూస్తూ ఉన్నారు, ఎందుకంటే రక్షణకు ముందుకు రాలేకపోతున్నారు. కనుక ఆనాటి కాలంలో వందలు వేలు ఆ అపోస్తుల కార్యం చూస్తే అక్కడ కావున యూదయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అన్నాడు. అంటే 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన సంఘము ఇంచుమించు ఒక 10 సంవత్సరాల్లోనే వేలాది వేలుగా, అంటే ఆ యొక్క యూదయ సమరయ గలిలయ ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించిపోయింది. అక్కడ నుండి 14వ అధ్యాయానికి వస్తే అన్యజనులకు సువార్త ప్రకటించుటకు దేవుడు తన యొక్క అపోస్తలులను పంపించాడు. అంటే రక్షణ సువార్త స్పీడ్గా వెళ్ళిపోయింది, అత్యంత వేగంగా వ్యాపించింది. కారణం ఏమిటంటే, ఆనాడు బోధించే బోధకుల్లోనూ రక్షణ పొందిన విశ్వాసుల్లోనూ పరిశుద్ధతను గూర్చిన ప్రాముఖ్యత విరివిగా బోధించబడింది. అందుకే వారు దేవుని సమీపించుటకు ముందు పరిశుద్ధత కావాలి కాబట్టి రక్షించబడుట ద్వారా పాపము నుండి విడిపించబడి పరిశుద్ధులముగా అవ్వాలి అనే అవగాహనకు వచ్చారు. అందుకే అపోస్తలులు కూడా తరచుగా వారు ఉపయోగించబడిన మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు, ఆ 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఇలాగుంటుంది: దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని ఇక్కడ రాయటం జరిగింది. అంటే అనేక సార్లు పౌలు గారు పరిశుద్ధులు పరిశుద్ధులు అనే మాట ఉపయోగించాడు. అంటే విమోచించబడిన ప్రజలను వారు పిలిచిన సంబోధన ఏమిటంటే, మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు అనే మాట. కనుక వారు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు అనే అవగాహన వారికి వచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. పాత క్రొత్త నిబంధనల్లో పరిశుద్ధతను గూర్చిన కొన్ని సందర్భాలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా పాత నిబంధనలో లేవియ కాండము మనం చదువుకున్నట్లయితే 11వ అధ్యాయము, లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు అక్కడ తన ప్రజలకు తనను గూర్చి తాను పరిచయం చేసుకుంటూ, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను అని ఈ 11వ అధ్యాయంలో చెప్తూ, నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు, నేను మీకు దేవుడునయుండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. జాగ్రత్తగా గమనించాలి. 44వ వచనంలో నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులైనట్లు అంటాడు.
మరలా 45వ వచనంలో నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలను. ఎందుకు మనం పరిశుద్ధులంగా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన తనను పరిచయం చేసుకున్న ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే నేను పరిశుద్ధుడను అని. కనుక అలా చెప్తున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏం ఆశిస్తున్నాడంటే తన ఎదుట ఉన్న తన ప్రజలు, తాను కలిగి ఉన్న తన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేది అంతర్లీనంగా ఆయన కోరుకుంటున్న అత్యంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. అలాగే యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 1 నుండి 3 వచనాలు మనం చదువుకున్నప్పుడు పరలోక దర్శనాన్ని చూస్తున్న యెషయా గారు పరలోకంలో ఉన్న దేవుని గురించి మాట్లాడుతూ ఇలాగ రాస్తారు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండుది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కనుక దేవుని కీర్తిస్తూ వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంటే దేవుని పరలోకములో స్తుతించుటలో, కీర్తించుటలో అత్యంత ప్రాముఖ్యమైన మాట ఇంకేదైనా ఉందంటే ఏది లేదు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కనుక దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ, కీర్తిస్తూ ఆయన్ని గూర్చి పలికిన మాట పరిశుద్ధుడు. అలాగే దేవుడు తనను తాను తన ప్రజలకు ప్రత్యక్షమై పరిచయం చేసుకున్న ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పుకున్న మాట పరిశుద్ధుడు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు తన యొక్క వ్యక్తిత్వ స్వభావ లక్షణాన్ని గురించి మాట్లాడుతూ నేను పరిశుద్ధుడను, పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అంటే ఆయన యొక్క లక్షణమే పరిశుద్ధత అయితే ఆయన నివాస స్థలము కూడా పరిశుద్ధమైనది. కనుక ఆయన పరిశుద్ధుడు అనే సత్యమును మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే లేవి కాండము 19వ అధ్యాయమును కూడా మనము చదువుకున్నట్లయితే లేవి కాండము 19వ అధ్యాయంలో అక్కడ కూడా మరి దేవుడు తనను గూర్చి తాను చెప్పుకుంటూ ఇలాగ తెలియజేస్తూ ఉంటారు. 19వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అత్యధికంగా 70 కంటే ఎక్కువ సార్లు లేవి కాండంలో ఈ పరిశుద్ధతను గూర్చిన ప్రస్తావన పదే వచ్చింది. అంటే దేవుడు పరిశుద్ధతను గూర్చి ఎందుకు చెప్తున్నాడు అనేది ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఇన్నిసార్లు చెప్తున్నాడంటే ఆయన ఈ పరిశుద్ధతకు ఎంత ప్రాముఖ్యతనిచ్చి ఉన్నాడో అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే దేవుడు తనను తాను వారికి పరిశుద్ధుడుగా చెప్పుకుంటున్నాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనమును కూడా మనం చదువుకున్నట్లయితే అందుకు యెహోషువ
యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా. దేవుడు ఆయన క్యారెక్టరు ఎంత గొప్పదో. ఇక్కడ యెహోషువ తన యొక్క కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఆయన నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని 15వ వచనంలో చెప్తూ, క్రింద ఒకవేళ మీరు ఇతర దేవతలను సేవించినట్లయితే, యెహోవాను విసర్జించినట్లయితే ఆయన పరిశుద్ధుడు కనుక సహించలేడు అంటున్నాడు. అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఎందుకు ఆయనకు రోషం వస్తుంది? ఆయన పరిశుద్ధత విషయంలో లోపాన్ని మనం జరిగించినట్లయితే, ఆయన పరిశుద్ధతకు మనం దూరంగా వెళ్ళిపోయినట్లయితే ఆయన సహించనివాడు, ఆ విషయంలో ఆయన ఓర్వలేనివాడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత పేతురు రాసిన పత్రిక కూడా మనం చదువుకున్నట్లయితే, క్రొత్త నిబంధనలో అపోస్తులైన పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పాత నిబంధనలో పదే ఈ మాట ఎలా ఉపయోగించబడిందో క్రొత్త నిబంధనలో పేతురు గారు కూడా సార్వత్రికముగా చెదరిపోయిన సంఘం అంతటిని కూడా హెచ్చరిస్తూ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులైండుడి అని చెప్తాడు. ఇక్కడ 2వ వచనంలో కూడా ఆయన ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతంలో తెలియచేస్తూ తాను ఎవరికైతే ఈ పత్రికను రాస్తున్నాడో ఆ ప్రజలను ఉద్దేశించి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటే పరిశుద్ధ పరచబడిన వారై అనే మాట. అంటే క్రైస్తవులు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులు, పరిశుద్ధ జీవితమును కలిగి ఉండవలసిన వారు అనే మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ పరిశుద్ధత అనే మాట మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన పదే తన ప్రజల జీవితంలో ఆయన కోరుకున్న అత్యంత ప్రాముఖ్యమైన స్వభావ లక్షణము ఏమిటి అంటే పరిశుద్ధత అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్న ఈ యొక్క పరిశుద్ధత అనే అంశంలో దేవుడు తనను గూర్చి తాను చెప్పుకుంటూ ఉండగా, నేటి కాలంలో దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఒకవేళ పరిశుద్ధతను కొలుచుటకు దేవుడు ఏదైనా ఒక మీటర్ అంటే ఒక టెస్టింగ్ మిషన్ కనిపెట్టి ఆ టెస్టింగ్ మిషన్లో మన క్యారెక్టర్ వేస్తే మన పరిశుద్ధత ఎంత శాతం వస్తుంది, ఎంత పర్సంటేజ్ మన పరిశుద్ధత అక్కడ కొలవబడుతుంది ఆలోచించండి. మనము అనేక విషయాలలో కొలతలు వేస్తూ ఉంటాం, పర్సంటేజ్ చూస్తూ ఉంటాం. ఇలాగా మనము ఈ యొక్క చూడవలసి వస్తే దేవుడు మనను తన యొక్క ఆ యొక్క కొలత ఎంత పర్సంటేజీని ఒకవేళ మనకు వస్తుంది ఆలోచించండి. కనుక దేవుడు ఆయన బెల్షస్సర్ను చూస్తూ బెల్షస్సర్తో మాట్లాడుతూ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నేను నిన్ను త్రాసులో తోచగా తక్కువగా కనపడుతుంది అంటాడు. కనుక మనము ఈ విషయాలను గమనించినట్లయితే మనము ఈ యొక్క విషయాలను జాగ్రత్తగా గ్రహించుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ
ఆ దేవుడు కోరుకునే పరిశుద్ధత అనే అంశమును మన జీవితంలో కలిగి ఉండాలని నేను ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు మనందరి హృదయములకు ఆశీర్వాదకరంగా ఉండాలని, పరిశీలనాత్మకంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వందనములు సార్. మీకు కూడా ప్రార్థన చేయండి సార్. ముగింపు ప్రార్థన తర్వాత మాట్లాడుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, బోధ ద్వారా మాత్రమే కాక, ఆజ్ఞల ద్వారా మాత్రమే కాక, వ్రాత రూపకమైన సందేశముతో మాత్రమే కాక, మీ వ్యక్తిత్వ స్వభావ లక్షణములను ప్రత్యక్షపరచుట ద్వారా మాతో మాట్లాడుతున్న తండ్రి, మీకు స్తోత్రములు. మీ గ్రంథములో మీ ఆజ్ఞల కంటే మీ యొక్క స్వభావ లక్షణములకు మీరు అనుగ్రహించిన లేక కలిగి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో, ఆ విధముగానే మీ బోధ వింటున్న మా జీవితంలో కూడా అంత గొప్ప క్యారెక్టర్ను మీరు ఆశిస్తూ ఉన్నారు అని తండ్రి మేము నేర్చుకుంటూ ఉన్నాం. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహింపరుస్తున్నాము. వేల్పులలో మీకు సముడెవరు అని మోషే గారు పాడినట్లుగా మా తండ్రి, ఇంత గొప్ప వ్యక్తిత్వము కలిగిన గొప్ప దేవ, ఈ లోకంలో మీ వంటి వారు ఎవరునూ లేరు. ఇంత గొప్ప దేవునిగా కలిగి ఉండే భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకు స్తోత్రములు. వ్యర్థమైన విగ్రహముల యందు నమ్మిక ఉంచక అద్వితీయ సత్యదేవుడు అయిన మిమ్మును ఎరుగు భాగ్యమును మాకిచ్చినందుకు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ ఉన్నాం. మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, మరి ఎందరైతే మా సహోదరి సహోదరులు ఈ సహవాసంలో పాల్గొని వింటున్నారో, ఈ గ్రూపులో ఒక చోట చేరి వింటున్నారో, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే వారు ప్రతి హెచ్చరికను ప్రేమపూర్వకంగా స్వీకరిస్తూ, స్వీయ పరిశీలన చేసుకుంటూ, ఉన్నతమైన వ్యక్తిత్వ నిర్మాణమును జరిగించుకునే భాగ్యమును దయచేయండి. మేము మీ మాటలు వింటూ ఉండగా మీరు కోరుకుంటున్న అత్యంత ప్రాముఖ్యమైన ఉద్దేశము మీ వలె మేము కావాలని అనే ఉద్దేశాన్ని గ్రహించు భాగ్యం దయచేయండి. మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి, ఈ యొక్క గ్రూపులో చేరి మీ మాటలు వింటున్న మా ప్రియులలో ఎవరైనాను బలహీనులుగా, రోగగ్రస్తులుగా, ఇంకే ఇతర సమస్యలతో నేను ఇబ్బంది పడుతూ ఉంటే వారిని ఆ సమస్యల నుండి విడిపించండి. కావలసిన స్వస్థతను దయచేయండి. మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, మరి మా యొక్క సంఘ సభ్యురాలైన తండ్రి, మరి ఆ సహోదరి యొక్క భర్త గారు సూరి గారు గుండె బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రిలో ఉండగా వారు ప్రార్థించమని కోరిన విధంగా తండ్రి, ఆయనకు కూడా తండ్రి ఆరోగ్యాన్ని దయచేయండి. మా ప్రియులందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటకు సహాయం దయచేయండి. అలాగే మా తండ్రి, మరి మేము త్వరగా ప్రారంభించబడాలని ప్రతిరోజు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కొరకు మీ ప్రణాళికను మీరు తండ్రి, మీ యొక్క చిత్త ప్రకారము తండ్రి జరిగించమని వేడుకుంటున్నాం. దాని కొరకు ప్రార్థించేవారిని, ప్రోత్సహించేవారిని, సహాయపడేవారిని ప్రేరేపించమని కోరుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ కార్యక్రమం అంతటినీ కూడా తండ్రి, మరి యూట్యూబ్లో వింటున్న ప్రియులందరినీ మీరు సంధించండి. అనేక హృదయాలను మీ మాటలు తాకుతూ వారి జీవితాల్లో నూతనమైన తండ్రి వ్యక్తిత్వ నిర్మాణం జరిగించుకునే ప్రేరేపణ దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి నేటితో ఆదికాండము యొక్క గ్రంథం అంతటిని తండ్రి చక్కగా వివరించి తండ్రి, మరి మొదటిగా ప్రియులు అప్పారావు గారు దాన్ని వివరిస్తూ వచ్చారు. తర్వాత ఎలీషా గారు వివరించారు. అలాగే ఇప్పుడు అనిల్ గారు వివరిస్తూ ఉండగా మీ కృప దయచేయండి. తదుపరి ధ్యానాలు కూడా తండ్రి మీ కృప ద్వారా కొనసాగించే కృప మీ దాసునికి దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ఈ కార్యభారం అంతటినీ ఎంతో చాకచక్యంగా, జ్ఞానయుక్తముగా
భారభరితంగా నిర్వహిస్తూ ఉన్న మీ దాసుడు రవి గారిని, వారి కుటుంబమును తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంకా బలమైన పదునైన ఆయుధముగా మీరు వాడుకుని మీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి మీ కృపలో బలపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.